ఇక మానవ జీవితంలో ఎప్పుడో గతించిన పితృదేవతల ప్రభావం మనకిప్పుడు ఉంటుందా అనే ఒక ప్రశ్న ఉదయించక మానదు. అయితే తప్పకుండా ఉంటుంది, 100% ఉంటుంది. ఎందుకనంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీ డిఎన్ఏ మాత్రమే. అది సైంటిఫిక్గా మనం అందరూ ఆమోదించగలిగేది డిఎన్ఏ. ఇప్పుడు వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు కావచ్చు, వంశపారంపర్యంగా వచ్చే టాలెంట్స్ కావచ్చు, తర్వాత కొన్ని రకాలైన కళలు, అభిరుచులు, లేకపోతే వంశపారంపర్యంగా వచ్చే ఆరోగ్యము, దృఢత్వము, లేదా అన్నీ ఇవన్నీ కూడా ఏదో మనకి పూర్వీకుల దగ్గర నుంచి వీళ్ళకి ఇది సంక్రమించింది అని మన వాళ్ళు మామూలుగా మనం చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పడం మాత్రమే కాదు, మనకి కొంత కళ్ళ ముందు తెలుస్తుంటుంది. ఇంకొకటి డిఎన్ఏ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. బెస్ట్ అంటే మనం చూపించగలిగే ఒక సాక్షి డిఎన్ఏ అనే కాన్సెప్ట్. అయితే ఇప్పుడు ముఖ్యమైన విషయం ఉంది. ఇది ఒక ఫ్యాక్ట్. ఈ ఫ్యాక్ట్ని మనము ఎలా దాన్ని తీసుకోవాలి? ఈ ఫ్యాక్ట్ని దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేనేం చెప్తానంటే, దీని ఇంపార్టెన్స్ గురించి చెప్పాలంటే, శ్రీరాముడిని మన లెక్కలోకి తీసుకుంటే రఘువంశం ఉంది. రఘువంశంలో, శ్రీరాముడి వంశంలో పూర్వీకులు చాలా చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. రఘుమహారాజు ఉన్నాడు, దిలీపుడు ఉన్నాడు, ఎంతోమంది, సూర్యభగవాన్ నుంచి మొదలవుతే ఎంతోమంది చాలా గొప్ప మహారాజులు ఉన్నారు. వాళ్ళ చరిత్రలన్నీ కూడా అత్యద్భుతంగా ఉంటాయి. ఆ పరంపరలో వాడు శ్రీరాముడు. అయితే ఆయన చాలా సందర్భాల్లో జీవితంలో కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్లో కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆయన అన్న మాట ఏమిటంటే, మనకి గ్రంథాల ద్వారా, వాటి ద్వారా, పురాణాల ద్వారా, నేను ఒక సామాన్యుడిని, నేను నా పూర్వీకులతో నేను పోలిస్తే నేను ఎక్కడ, వారందరూ ఎన్ని గొప్ప విషయాలు సాధించిన వారు, ఎంత ధర్మమూర్తులు వాళ్ళందరూ కూడా. స్వయంగా వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి ధర్మాన్ని నిలబెట్టారు. వాళ్లతో పోలిస్తే నేను ఎక్కడ, నేను ఆ మాత్రం ఇప్పుడు దీనిలో పరంపరలో ఉన్నప్పుడు నేను ఆ మాత్రం చేయకపోతే ఎలా అనే పద్ధతిలో ఆయన ఆలోచించడం, పైకి చెప్పడం జరిగింది. దాన్ని బట్టి చూడండి పూర్వీకుల యొక్క ప్రభావం ఎంత ఉంటుంది మనుషుల ఆలోచనల మీద. ఎటొచ్చి దాన్ని మనము ప్రస్తుత రోజుల్లో మనము ఎలా గ్రహించాలి, ఈ కాన్సెప్ట్ని, మనము పితృదేవతలు అనే కాన్సెప్ట్ని, ఈ పూర్వీకులు అనే కాన్సెప్ట్ని, ఒక పరంపర అనే కాన్సెప్ట్ని మనం ఎలా గ్రహించాలి అన్నది ఇప్పుడు కొంత మనం ఆలోచించడం మంచిది. నాకున్న అవగాహనని బట్టి నేను అది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నాకున్న ముఖ్యమైన ఉద్దేశం నేను చెప్పదలుచుకున్నది కూడా ఇది. ఇక్కడ ఎలాగంటే దీన్ని మీకు కొన్ని దానిలో పితృదేవతల అనుగ్రహం అంటారు, పితృదేవతల శాపం అంటారు, వీటి వల్ల ఈ పరిహారాలు అంటారు. అవన్నీ సరే, అదంతా ఒక సబ్జెక్టు. అది నమ్మకం ఉంటే నమ్మకాన్ని బట్టి అవి చేస్తూ ఉండొచ్చు. అంటే నమ్మకం ఉండాలి, అందరికీ కూడా అది తప్పకుండా ఫ్యాక్ట్స్ అవి. అయితే నేను పరిహారాలు వాటన్నిటికన్నా ముందర అసలు ఈ కాన్సెప్ట్ గురించి అందరికీ అవగాహన ఉంటే తర్వాత వాళ్ళు ఏం చేయగలరు అనేది వాళ్ళకే తెలుస్తుంది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు మనకి కొన్ని విషయాలు మన పూర్వీకుల నుంచి మనకి సంక్రమిస్తాయి. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఎన్నో మంచి లక్షణాలు మన పూర్వీకుల నుంచి మనకి వస్తూ ఉండొచ్చు. మనకి రాకపోయినా, అంటే న్యాచురల్గా రాకపోయినా, మనము చూసి గ్రహించటము, మన తల్లిదండ్రులను చూసి గ్రహించడం, ఆ తల్లిదండ్రులు వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ తల్లిదండ్రులు చూసి గ్రహించడం, ఇలాంటి వాటి వల్ల ఎన్నో రకాలైన మన ఆలోచన శైలి వాటి మీద ఆధారపడి ఉంటుంది. సరే, బయట వాతావరణం వల్ల దానివల్ల అది వాళ్ళు కనుక డీవియేట్ అవుతే అది వేరే విషయం. అది ఎక్సెప్షన్స్ అవన్నీ కూడా. మామూలుగా మనం జనరల్ దీన్ని తీసుకున్నాం. ఇటువంటిప్పుడు ఏమిటంటే, ప్రతి వ్యక్తి తనకున్న సమయంలో కనీసం కొంచెంసేపైనా పూర్వీకుల గురించి ఆలోచించటానికి మనము సమయాన్ని కేటాయించాలి. ఎందుకంటే అలా సమయాన్ని కేటాయించినందువల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? గత అంతా అయిపోయింది కదా అంటే దాన్ని చూసి మీరు ఏదో బాధపడటము, సంతోషపడటము, గంతులేయటము, లేదా కుంగిపోవటం కాదు. దాని నుంచి మనము కొన్ని విషయాల్ని తెలుసుకొని తదనుగుణంగా మనల్ని మనము సంస్కరించుకోవటం, మన తర్వాత తరాల వాళ్ళని కూడా సంస్కరించడానికి ప్రయత్నించడం చేయాలి. అది ఎలాగంటే, మన పూర్వీకులు ఏదైనా చాలా మంచి పనులు చేసి ఉన్నా,
దాన్ని కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడున్న కాలమాన పరిస్థితులని ఆధారంగా మన పూర్వీకులు ఏదైనా చేద్దామనుకుని ఆగిపోయి ఆశయాలుండి చేద్దామనుకుని అది ఆ సమయంలో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వల్ల చేయలేకపోతే వాటిని మనం కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాదు మన పూర్వీకులు గనక ఏదైనా తప్పులు చేసి ఉంటే ఆ తప్పుల్ని మనం చెయ్యకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలి. మన పూర్వీకులు ఏదైనా కనుక అంటే పరిహారం అవసరమయ్యే తప్పులు ఏదైనా చేస్తుంటే దాన్ని పరిహారం మనం ఇప్పుడు చేయాలి. అంటే ఆ నష్టాన్ని పూడ్చడానికి మన పూర్వీకుల కారణంగా ఒకవేళ ఏదైనా అలాంటివి జరిగి ఉంటే ఆ రకమైన నెగిటివ్ ఎఫెక్ట్స్ని పోగొట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు చేయాల్సిన విషయం. అందువల్లనే అసలు పూర్వీకులు వారి యొక్క పితృదేవతల యొక్క అనుగ్రహం అనడానికి కారణం అదే. వారు ఏమిటంటే ఇప్పుడు ఒకసారి వాళ్ళు జీవితాన్ని ఇదే చేసిన తర్వాత వదిలివేసిన తర్వాత అంటే దేహాన్ని వదిలి వెళ్ళిన తర్వాత వాళ్ళకి వీటన్నిటితో పాటు సంబంధం ఉండదు. అయినప్పటికీ వాళ్ళకి కొన్ని రకాలైన పద్ధతుల్లో వాళ్ళు అంటే మనకి శాస్త్రం చెప్పిన దాని ప్రకారం వాళ్ళు మనము అనుకున్నవి వీళ్ళు సాధిస్తున్నారా లేదా అని వాళ్ళు గమనిస్తున్నారు అని చెప్తారు సాధారణంగా. ఏమిటంటే వీళ్ళు ఎలా ఉన్నారు, సంతోషంగా ఉన్నారా, బాధగా ఉన్నారా, లేదా వీళ్ళు మనం అనుకున్న పద్ధతిలో వీళ్ళు నడుచుకుంటున్నారా అనే పద్ధతిలో వాళ్ళు ఆలోచిస్తారు అనేలాంటి ఒక శాస్త్రం చెప్తుంది అసలు. అయితే ఇంకోవైపు శాస్త్రం ఏం చెప్తుందంటే వన్స్ ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత దీంతో సంబంధం లేదు ఆత్మకి అని. ఈ రెండు రకాలైన విషయాలు చెప్తారు. అయినప్పటికీ మనం ఈ మన వైపు నుంచి తీసుకుంటే మన వైపు నుంచి ఇప్పుడు జీవించి ఉన్న వాళ్ళ వైపు నుంచి చూసుకుంటే పితృదేవతల నుంచి వీళ్ళు గ్రహించవలసిన విషయాలు ఇవన్నమాట. అంటే వాళ్ళకి ఆశయాన్ని కొనసాగించడం, చేసిన తప్పులు ఏదైనా ఉంటే వాటిని చేయకుండా ఉండటం, దాని పరిహారాలు అంటే ఏదైనా పరిహారాలు చేయవలసిన తప్పులు ఏదైనా ఉంటే దాని పరిహారాలు చేయటం, ఇవన్నీ కూడా వాటి గురించి ఆలోచించడం ఇది చాలా అవసరం. దీన్ని బట్టి తరాల వాళ్ళు కూడా ఇదే ఫాలో అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందువల్లే పరిహారాలు అవన్నీ చెప్తారు. ఆ పరిహారాల్ని ఏ పద్ధతిలో చేయటము ఏమిటి అన్నది చూసి అది సరైన పద్ధతి అవునా కాదా అని చూసుకుని వాళ్ళు చేసుకోవచ్చు. అందరూ కూడా అన్ని రకాలైన పరిహారాలు కానీ లేదా పూజలు కానీ, అంటే అనుగ్రహానికి పూజలు, తర్వాత ఇంకోటి ఏమిటంటే ఒకవేళ వాళ్ళ కర్స్ ఏమైనా ఉంటే వాళ్ళ శాపంలాగా ఏమైనా ఉందేమో అనుకుంటే పరిహారాలు. వాళ్లకు జరిగిన కొన్ని పితృదేవతలకి జరిగిన అప్పట్లో కొన్ని కారణాల వల్ల వాళ్ళ మనసు కష్టపడే కొన్ని సందర్భాలు ఉండొచ్చు. అది ఎవరి వల్ల అయినా అవ్వచ్చు, అప్పటి కాలం వాళ్ళ వల్ల అయినా అయి ఉండవచ్చు. అది దానివల్ల వాళ్ళు మనసు కష్టపడి ఉండొచ్చు. ఆ కష్టాన్ని కూడా తీర్చాల్సిన అవసరం ఉంది. ఆ కష్టాన్ని తీర్చడం ఎలాగంటే పరిహారం ఎలాగంటే దాన్ని వాళ్ళు ఏ విధంగా అయితే బాధపడ్డారో, ఏ రకంగా అయితే వాళ్ళు ఆ సమయంలో ఎన్నో రకాలైన మానసిక దీనికి లోనయ్యారో, అంటే బాధలకి, తర్వాత రోదనకి లేదా ఇలాంటి వాటికి లోనయ్యారో వాటిని ఇప్పుడు ఆ పరిస్థితిని ఇప్పుడు తీర్చచ్చా అనేది కూడా ఆలోచించాలి. ఇవన్నీ కనుక చేస్తే తప్పనిసరిగా మనకి జీవితంలో ఎంతో పురోగతి ఉంటుంది. మీరు అనొచ్చు ఇప్పుడున్న లైఫ్లో ఇవన్నీ ఏమిటి, అవన్నీ ఇప్పుడు కూర్చొని చేయాలా, అవన్నీ మనకున్న పనులన్నీ వదిలేసి అవన్నీ చేయాలా అంటే ఇందులో ఇది ఒక జీవన మార్గం. మన ప్రొఫెషన్స్ అవన్నీ వదిలేసి ఇవన్నీ చేయమని కాదు దాని అర్థం. మన పనులు చేస్తూనే మన దైనందిన జీవితంలో వాటిని అడాప్ట్ చేసుకోవడం. స్పెసిఫిక్గా ఏదన్నా కనుక కొన్నిటికి పరిహారాలు ఏమైనా చేయాలంటే అవి చేయడం, ఇవన్నీ కూడా మనము చేయవలసిన విషయాలు. ఇలా అయితే మన భవిష్యత్తులో ఇంకా భవిష్యత్ తరాల వాళ్ళకు కూడా ఇంకా మంచిని అందించగలుగుతాం. ఏమీ లేకపోతే ఇవన్నీ కనుక వదిలేస్తే పోను ఏమిటంటే ఒక ట్రెండ్, ఎప్పటి ట్రెండ్ అప్పటికి వెళుతూ పాత దానిలో ఏదైతే మంచి ఉందో దాన్ని తర్వాత వాటికి తరాలకి అది అందించే అవకాశం ఉండదు. ముఖ్యంగా ఈ ఫిలాసఫీకి సంబంధించిన విషయాలు మీరు మామూలుగా శాస్త్రీయ పరిశోధనలు కూడా చూడండి, ఏమవుతుంది, ఒకే విషయాన్ని ఒక్కళ్ళు వెంటనే కనిపెట్టలే. కొంత భాగాన్ని కొందరు అందులో ఉన్న ఫండమెంటల్స్ని కొందరు కనిపెట్టి ఇది విషయము అని అంటే ఆ తర్వాత దాన్ని ఇంకొకళ్ళు డెవలప్ చేసి దాన్ని ఇది కాదని ఇంకొకటి అని ఈ పద్ధతిలో అవన్నీ అవైనాయి. పరంపరగా అదంతా కొన్ని సంవత్సరాలుగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆలోచిస్తూ వెళ్ళింది అదంతా కూడా. అంతే తప్ప
అది ఇది చేసింది కాదు, అంటే ఒక్కసారితో అయింది కాదు. అదేవిధంగా ఇది కూడా మనం కూడా పూర్వీకుల నుంచి మనం గ్రహించి తప్పనిసరిగా చేయాలి. పూర్వీకులకి అంటే వాళ్ళకి మనసుకి, అంటే వాళ్ళ మనసుకు కష్టం కలిగేటంటే ఇప్పుడు మనసుకు కష్టం కలగటం అంటే అందరూ అనేది ఏమిటంటే సరైన పద్ధతిలో శ్రాద్ధకర్మలు అవన్నీ నిర్వహించకపోవటం అంటారు. శ్రాద్ధకర్మలు నిర్వహించడం అనేది ఖచ్చితం, దానికి సంబంధించిన సైంటిఫిక్ ఇవి కూడా ఉన్నాయి, సైంటిఫిక్ ఎవిడెన్సెస్ కూడా ఉంటాయి, అవి ఉండాలి. అయితే అది మాత్రమే కాదు, మానసికంగా కూడా వాళ్ళకి ఏదైతే వాళ్ళ ఆశయాలు ఉన్నాయో వాటిని నెరవేర్చడానికి చేయడం. అయితే వాళ్ళలో ఏదైనా లోపాలు కనుక మనం గమనించి ఉంటే ఆ లోపాన్ని మనము ఇప్పుడు మన జీవితంలో ఆ లోపాలు లేకుండా చూసుకోవడం అన్నది ఇదంతా కూడా ప్రాపర్ వేలో చేయాలి. అంతేగాని దీన్ని ఇప్పుడు నేను చెప్పిన వాటిని ప్రాపర్ వేలో ఇంప్లిమెంట్ చేయాలి. ఏమిటంటే ఇది మామూలుగా ఎందుకు చెప్తున్నా అంటే అక్కడక్కడ మనకు కనిపిస్తుంది. మా తండ్రి గారు ఏమీ సంపాదించలేదు, ఏమీ ఆస్తులు కూడా పెట్టలేదు, ఏమిటి చాలా నిజాయితీ అన్నాడు, అంతా దానివల్ల ఏమైంది కదా, కాబట్టి ఇప్పుడు నేను ఏదో ఒక పద్ధతిలో అంతా చేసేస్తా, ఆ ప్రొఫెషన్లో అన్ని మార్గాన్ని అవలంబించి నేను బాగా ఇచ్చేస్తాను, నేను చూడు ఎలా సంపాదించాను, మా తండ్రి గారు ఏదో నిజాయితీ అంటూ అదేమీ చేయలేదు అని ఎవరైనా అనొచ్చు. నా ఉద్దేశం అది అలా గ్రహించమని కాదు. ఆయన ఆ నిజాయితీని కంటిన్యూ చేసుకుంటూ ఆ కష్టపడకుండా ఉండటాన్ని పరిస్థితులు ఏమిటి, అప్పుడు కష్టపడిన పరిస్థితులు ఏమిటి, ఇప్పుడు దాన్ని ఎలా మనం ఇచ్చేయచ్చు అనే తప్ప ఆ నిజాయితీని వదిలేస్తే ఇంకేముంది, నువ్వు ఇంకొకటి ఏదో ఇంకొక ట్రెండ్ నువ్వు సృష్టిస్తున్నావు, నీ తర్వాత వాళ్ళు ఇంకొకళ్ళు ఇంకా అందులోకి ముందుకెళ్ళిపోతారు, ఇంకా దానిలో దూసుకెళ్తారు. కాబట్టి అది కాదు లెక్క. ఇది అసలు చాలా అవసరం. కనీసం ఈ మహాలయ పక్షాల్లో దీన్ని జనాలు కొంచెం ఆలోచించి ఈ పద్ధతిలో ఆలోచించాలి. పూర్వీకుల గురించి ఆలోచించండి, కాసేపు టైం స్పెండ్ చేయండి, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కనీసం. మన పూర్వీకుల తల్లిదండ్రులకి సంబంధించిన తల్లిదండ్రులు, అత్తమామలు లేకపోతే మా మేనమామలు, బాబాయిలు, ఇంకా వాళ్ళు ఇవన్నీ కూడా చేయటం అనేది ఆలోచిస్తే మనకి ఎన్నో రకాలైన మార్గదర్శనాలు జరుగుతాయి. అయితే నేను కేవలం స్వానుభవంతో చెప్తున్నాను, ఊరికే దీన్ని ఎక్స్పెరిమెంట్ అని అను, కానీ కొంచెం దీన్ని పాటించి దాని ద్వారా ఉన్న అనుభవాలతో నేను ఇది చెప్తున్నాను. దాని గురించి ప్రత్యేకంగా మరొకసారి ఎప్పుడైనా చెప్తాను, కానీ ఈ సందర్భంగా ఇలా ఉండటం బాగుంటుంది, వారి గురించి ఆలోచించండి, రెస్పెక్ట్ పే చేయండి అన్నది నేను చెప్పదలుచుకున్న విషయాల్లో ఒకటి.